మారుతున్న జీవన శైలి, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల కొంతమంది పెదాలు నల్లగా మారుతాయి. ఎంత అందంగా ఉన్నా పెదవులు నల్లగా ఉంటే ముఖంలో ఏదో వెలితిగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిలు పెదవులు అందంగా, మృదువుగా ఉండాలనే కోరుకుంటారు. దీనికోసం కొందరు పెదవులకు లిప్స్టిక్ పూస్తే మరికొందరు సహజంగానే పెదవులను ఎర్రగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటారు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. తాజా కీరదోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీని రసాన్ని వేరు చేసి అందులో రోజ్ వాటర్ కలిపి వీటి మిశ్రమాన్ని బాగా కలిపి ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. క్యూబ్స్ గా మారిన తర్వాత పెదాలపై అప్లై చేసి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేసిన 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టేబుల్ స్పూన్ తేనెలో 2 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి పెదవులకు మర్దన చేస్తూ అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో పెదవులను శుభ్రం చేసుకోవాలి. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటం వల్ల పెదవుల నలుపు పోగొట్టడంతో పాటు ఎర్రగా మార్చడంలో సహాయపడతాయి. ఎర్రటి తాజా గులాబీ పూలను తీసుకొని వాటిని మెత్తగా చేసుకోవాలి. ఇందులో రోజ్ వాటర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి నిద్రపోయే ముందు పెదాలకు అప్లై చేస్తే అదరాల నలుపు పోయి ఎర్రగా మారుతాయి. ఒక చిన్న పాత్రలో 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె, 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. వీటి మిశ్రమాన్ని పెదాలకు పట్టించి నెమ్మదిగా మర్దన చేయాలి. తర్వాత చల్లని నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలను వారానికోసారి లేదా 2 సార్లు పాటించినట్లయితే పెదవుల నలుపు పోయి అందమైన ఆదరాలు మీ సొంతమవుతాయి.